రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, జిల్లాలో నాని గారి నాయకత్వంలో పనిచేశారు. చివరిలో ఏమైంది, నాని గారి స్థానంలో చిన్ని గారు వచ్చారు. పార్టీ కోసమే పనిచేస్తాం కాబట్టి నాని గారు కాదు చిన్ని గారు మన అభ్యర్థి అన్నప్పుడు కార్యకర్తలందరూ ఏం చేశారు, చిన్ని గారికి మద్దతు ఇచ్చాము, చిన్ని గారిని గెలిపించాము. ఇప్పుడు చిన్ని గారు ఏం చేస్తున్నారంటే, ఆ రోజు నాని గారితో నాని గారితో ఫోటో దిగాడని ఈయనకి పదవద్దు, ఈయన నాని గారితో కనిపించాడని ఈయనకి పదవద్దు. అంటే ప్రతి వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. చెప్పులతో కొట్టించుకుని కొంతమంది ఆడవారిని రోడ్ల మీద కొట్టి ఇవన్నీ మరి విపరీతమైన మనస్తత్వాలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళి ఆ రోజు మీరందరూ కూడా చెప్పడం జరిగింది. 43 సంవత్సరాల నుంచి కష్టపడిన కార్యకర్తలు కూడా మీలాగానే చెప్పుతో కొట్టించుకునే మాటలు కూడా అనిపించుకున్నారు. తప్పకుండా ఇటువంటివన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళింది. వాళ్ళు ఆలోచించి ప్రదర్శన చేసిన వాళ్ళు సాక్ష్యం. నిన్న కూడా మా వాళ్ళు ఏదో వైట్ ట్రాన్సాక్షన్స్ జరిగి బియ్యంలో అనేదో చెప్పారు. మరి మా కార్యకర్తలు ఏదో అడుగుతున్నారు, దాన్ని కూడా వాళ్ళ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం. మరి రెండు నిజమా లేదో మరి ఆ ఆరోపణలు చేసిన మా కార్యకర్తల దగ్గర మీరు డేటా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నాకైతే తెలియదు. నేను డబ్బులు సంపాదించానంటే నాకు విజయవాడలో సంపాదించుకోవచ్చు. నేను తిరుమూరు నియోజకవర్గంలో ఇంత వెనకబడిపోయిన నియోజకవర్గంలో 5 లక్షలకి 10 లక్షలకి నేను ఇంకా సంపాదించడానికి పని లేదు. లేకపోతే నా కార్యకర్తలకి నాయకులకి నేను ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా నేను ఎప్పుడు తిరుమూరు వచ్చినా రిసీవ్ చేసుకుంటున్నారు. వీటన్నిటికీ ఇవాళ మా కార్యకర్తల యొక్క సమావేశమే సమాధానం.